క్రీస్తునందు ప్రియులకు దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు ఈ వాక్య పరిచర్యకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, గత వారం అంతరంగ ప్రాయశ్చిత్తానికి సంబంధించిన 3 పద్ధతుల్లో ఉపవాసం గురించి ధ్యానం చేశాం. మరి ఈ వారం ప్రార్థనా జీవితాన్ని గురించి మనం నేర్చుకుందాం. ఒక రోజున ఒక చెప్పులు కుట్టేటువంటి కార్మికుడు యూదా మతాచారి అయినటువంటి రబ్బాయ్ ఐసాక్ దగ్గరికి వెళ్ళి విచారంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అయ్యా, నేను ఉదయకాల ప్రార్థన గురించి ఏం చేయాలో తెలియక బాధపడుతూ ఉన్నాను. నేను ఊరు బయట ఉన్నటువంటి ఒక ఫ్యాక్టరీ దగ్గర చెప్పులు కుడుతూ ఉంటాను. ఆ ఫ్యాక్టరీలో చాలామంది వర్కర్స్ ఉన్నారు, కార్మికులు. వాళ్ళు షూస్ వేసుకొని వెళ్తూ ఉంటారు ఫ్యాక్టరీలోనికి. అయితే వారు పేదవారు అవటం వలన, ఒక్కొక్కరికి ఒకే జత ఉండటం వలన తెగిపోయినటువంటి షూస్ను సాయంకాలం, ఆ బూట్లు సాయంకాలం వాళ్ళు తెచ్చి నాకు ఇస్తారు రిపేర్ చేయమని. చాలామంది ఇస్తూ ఉంటారు. అందువలన రాత్రి చాలా సమయం వరకు నేను పని చేస్తాను. మరలా తెల్లవారు వేకువజామునే వెళ్ళి పని చేస్తాను. ఈ పని ఒత్తిడిలో నేను కొన్నిసార్లు ఉదయకాల ప్రార్థన తొందరగా ముగించుకొని వెళ్ళిపోతాను. అయ్యో, ఈరోజు ఉదయకాల ప్రార్థన సరిగా చేయలేదే, తొందరగా చేశానే అని బాధపడుతూ ఉంటాను. ఆ రోజు కొన్నిసార్లు నేను ప్రార్థన చెప్పటము మర్చిపోతాను. పనిలో ఒత్తిడిలో పడిపోయి మర్చిపోతాను. అయ్యో, నేను ప్రార్థన చేయలేదే, నేను ఎంత దౌర్భాగ్యుడిని, నేను ఎంత దేవుని దయకు నోచుకోకుండా ఉన్నాను అని నేను బాధపడుతూ ఉంటాను. మరి ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని ఆ చెప్పులు కుట్టేవాడు ఈ యూదా మతాచార్యుడు రబ్బాయ్ ఐసాక్కు తెలియచేశాడు. అప్పుడు ఆ ఈసాక్ రబ్బాయ్ అంటున్నాడు, నేనే దేవుడినైతే నీకంటే గొప్ప ప్రార్థనా వీరుడు ఇంకెవరూ లేరు అని నేను ప్రకటన చేస్తాను అని తెలియచేశాడు. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రైస్తవుడు ప్రతి పనిని, ప్రతి విషయాన్ని ప్రార్థనతో ప్రారంభించి, ప్రార్థనతో కొనసాగించి, ప్రార్థనతోనే ముగించాలి. ప్రతి పనిని ప్రార్థనగా మలుచుకోవాలి. అసలు ప్రార్థన అంటే ఏమిటి? మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. సత్యబ్ది భక్తి కలిగి దేవునితో సంభాషణ, అన్యోన్య సహవాసం, దేవునితో అన్యోన్య బంధం ప్రార్థన. ఈ ప్రార్థనలో అనేక భంగిమలు ఉంటాయి, అనేక శరీర భంగిమలు ఉంటాయి, విధానాలు ఉంటాయి. మోకరించుతాము, నిల్చుంటాము, కూర్చుంటాము, తదేకముగా దేవుని స్వరూపాన్ని చూస్తాము, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాము, ధ్యానిస్తూ ప్రార్థన చేస్తాము, లిఖించబడినటువంటి లేఖనాలను చదువుతాము, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతాము, కంఠతా వాక్కులు నెమరు వేసుకుంటాము, చప్పట్లు కొడతాం, పాటలు పాడుతాం, డాన్సులు వేస్తాం, గొంతెత్తి ఏడుస్తూ మన మొరను దేవునికి తెలియచేస్తాము. ఈ విధంగా ప్రార్థనలో అనేక భంగిమలు, అనేక విధానాలు ఉన్నాయి. అయితే ప్రార్థనలో సంభాషణ అనేది చాలా ముఖ్యం. మన మనుషుల్లో మాట్లాడుకునేటప్పుడు మనము ఒకరి మాటలు ఒకరు వింటాం. ఒకరు మాట్లాడేటప్పుడు రెండో వ్యక్తి వింటాడు, రెండో వ్యక్తి మాట్లాడేటప్పుడు మొదటి వ్యక్తి వింటాడు. ఇదే విధానంలో మనం ప్రార్థన చేయాలి. ఈ పద్ధతినే మనం పాటించాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుణ్ణి తండ్రి అని సంబోధించాలి. అది సంబోధించి ప్రార్థన చేయాలి. దేవునికి మొరను చెప్పాలి. దేవుడు మనతో మాట్లాడేటప్పుడు వాక్కు ద్వారా మాట్లాడతాడు, నిశ్శబ్దంగా మాట్లాడతారు, పెద్దల ద్వారా మాట్లాడతారు, చాలా సన్నివేశాల ద్వారా మాట్లాడతారు, పరిస్థితుల ద్వారా మాట్లాడతారు, సంఘటనల ద్వారా మాట్లాడతారు, దివ్య బలిలో మాట్లాడతారు, దివ్య సంస్కారాల ద్వారా మాట్లాడతారు, కథోలిక శ్రీసభ సాంప్రదాయం ద్వారా మాట్లాడతాడు, కథోలిక శ్రీసభ సత్యోపదేశం ద్వారా మాట్లాడతారు. ఈ మాటలను మనం గ్రహించాలి. ఆ దేవుని స్వరాన్ని మనము వినాలి. దేవుని అడ్రస్ చేస్తూ తండ్రి అని ఆయనతో అనుబంధాన్ని మనం పెంచుకోవాలి. ప్రార్థన అనేది దేవునితో అనుబంధాన్ని పెంచుకోవటానికే, దేవుని సన్నిధిని అనుభవించటానికే, దేవునికి దగ్గరగా ఆయన అనుభూతిని పొందటానికే ఈ ప్రార్థన అనేది ఉన్నది అని మనం గ్రహించాలి. దేవుని ప్రేమను, దేవుని స్నేహాన్ని మనం పొంది, దేవుని కరుణలో, దేవుని ఆదరణలో, దేవుని కృపలో ఎదుగుతూ దేవునికి కృతజ్ఞతలను చెల్లించడమే నిజమైనటువంటి ప్రార్థన. దేవుని అనుగ్రహం కోసం తాపత్రయపడటం. కొన్నిసార్లు కష్టాల్లో దేవుడు నన్ను విడిచిపెట్టాడా అనే బాధపడుతున్నప్పుడు ఆత్రంగా దేవుని సన్నిధికి వెళ్ళి మన మొరను ఆయన ముందు కుమ్మరించుకోవటమే నిజమైనటువంటి ప్రార్థన. ఆ ప్రార్థనలో నా దేవుడు నా మొర వింటాడు అని నీవు నెమ్మదిని కలిగి ఆయన స్వరాన్ని వినడానికి ప్రయత్నించినప్పుడు అదే నిజమైనటువంటి ప్రార్థన అవుతుంది ప్రియులారా.
కొన్నిసార్లు వ్యక్తిగత ప్రార్థన చాలా స్వాంతన, ఊరట ఇస్తుంది, నెమ్మదినిస్తుంది. సంఘ ప్రార్థన కొన్నిసార్లు ఆశాజనకంగా ఉంటుంది. సంఘమంతా కూడి కలిసి ప్రార్థించగా ఆ ప్రార్థన అనుభవం అనేది వేరేగా ఉంటుంది. యేసుప్రభు అన్నారు, ఎక్కడైతే 2-3 కలిసి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అని ఆయన తెలియచేశారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. కలిసి చేసే ప్రార్థన కుటుంబాలు, వర్ణాలు, వర్గాలు, జాతి, మతం ఏ విధమైనటువంటి భేదం లేకుండా విచారణ మొత్తం ప్రజలంతా ఒకే కుటుంబముగా, విశ్వాసులంతా ఒకే కుటుంబంగా ఒకే రీతి పదజాలాన్ని, ఒకే రకం భావాలను ఉపయోగిస్తూ సామాజిక అవసరాలని, సంఘ అవసరాలని, విచారణ అవసరాలని అన్నింటినీ క్రోడీకరించి ప్రార్థించటము నిజంగా క్రైస్తవుల యొక్క గొప్పతనము. ఆ ప్రార్థనలో దేవుని మనము అనుభవిస్తాం, దేవుని సన్నిధిని మనము సొంతం చేసుకుంటాం. అదేవిధంగా తల్లి శ్రీ సభ దయచేసినటువంటి సాంప్రదాయకమైనటువంటి ప్రార్థనలు, పరలోక ప్రార్థన, మంగళవార్త ప్రార్థన, విశ్వాస సంగ్రహము, ఇలా ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి. తర్వాత సహజమైన యాదృచ్ఛికమైనటువంటి ప్రార్థన, స్పాంటేనియస్ ప్రేయర్స్ అంటారు, అవి కూడా ఉన్నాయి. ఈ విధంగా మన అవసరాలను, మన భావోద్వేగాలను దేవునికి తెలిపి దేవునితో లోతైన ప్రగాఢమైన అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోవటమే నిజమైనటువంటి ప్రార్థన. మరి మనము ఏ విధంగా ప్రార్థన చేయాలి అనేది మనకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు శక్తిని ఇస్తారు, భాషకు అందనటువంటి మూలికల ద్వారా మనకు ప్రార్థన అనేది నేర్పిస్తారు. మనందరి కోసము పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తారు. అదే యేసు ప్రభు వారు కూడా మన కోసం ప్రార్థన చేస్తారు. ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రార్థనను నేర్పిస్తారు. రోమీలకు వ్రాసిన లేఖ 8వ అధ్యాయం 26-27 వచనాలు. ప్రియులారా, మరి ప్రార్థనలో రకాలు మనం చూద్దాం. మొట్టమొదటిగా స్తుతి ప్రార్థన లేదా ఆరాధన, ప్రేయర్ ఆఫ్ ప్రైజ్ అండ్ వర్షిప్. దేవుడు మనిషి కలుసుకునే పవిత్రమైనటువంటి స్థలమే స్తుతి ప్రార్థన. స్తుతి ప్రార్థన క్రైస్తవ జీవితానికి ఎంతో ప్రాముఖ్యం. దేవుడు దయచేసినటువంటి వరాలను, అనుగ్రహాలను, దీవెనలను నరుడు వాటినన్నిటినీ తలపోస్తూ ఎలుగెత్తి హృదయపూర్వకంగా దేవుని స్తుతించడమే నిజమైనటువంటి ఆరాధన, నిజమైనటువంటి స్తుతి ప్రార్థన. సృష్టికర్త ఎదుట తాను సృష్టి జీవినని తెలుసుకొని దేవుని గొప్పతనాన్ని ఉటంకిస్తూ చేసేటువంటి ప్రార్థనే ఆరాధన. ఇదే మనిషికి ముఖ్యమైనటువంటి ప్రథమ కర్తవ్యం. కథోలిక శ్రీ సభ సత్యోపదేశము 2626, 2628. ఉదాహరణకి మనం దానియేలు గ్రంథాన్ని చూసినట్లయితే నెబుకద్నెజరు స్తుతి ప్రార్థన చేస్తుంది. 7 ఏండ్లు గడిచిన తర్వాత నేను ఆకాశం వైపు చూసి తిని నాకు అప్పుడు వినయం కలిగింది. అప్పుడు నేను మహోన్నతుడైన దేవుని స్తుతించాను. సదా జీవించు దేవుని కీర్తించి స్తుతించాను. నేను ఆయన నిత్యం పరిపాలన చేస్తూ ఉంటాడు, ఆయన రాజ్యం శాశ్వతంగా ఉంటుంది అంటూ స్తుతి ప్రార్థన చేశాడు నెబుకద్నెజరు రాజు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 34వ వచనం. ప్రియులారా, రెండవదిగా విజ్ఞాపన ప్రార్థన, ప్రేయర్ ఆఫ్ పిటిషన్. విజ్ఞాపన లేదా విన్నపం అంటే అడగటం, వేడుకోవటం, వాదించటం, పిలవటం, వినతించటం, మొరపెట్టుకోవటం. విజ్ఞాపన ప్రార్థనలో దేవునితో పెనుగులాట అనేది ఉంటుంది. క్రీస్తు సామెతల్లో సుంకరి పరిసయుడు వీరి ఉపమానాన్ని మనం చూసినట్లయితే సుంకరి వలె మనము ప్రార్థనలో, విజ్ఞాపన ప్రార్థనలో మన పాపాల క్షమాపణ కోసం ప్రార్థన చేయాలి. దేవా నేను పాపిని, నన్ను కరుణించు అని ప్రార్థించాలి. లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనం. క్రీస్తుని ఉద్దేశం ప్రకారము మనం దైవరాజ్యం కోసం వెతకటం, దైవరాజ్య స్థాపన కోసం కాంక్ష కలిగి ఉండటమే నిజమైనటువంటి విజ్ఞాపన ప్రార్థన. ప్రియులారా, మరి మూడవదిగా మధ్యవర్తిత్వ ప్రార్థన. ఈ మధ్యవర్తిత్వ ప్రార్థన ప్రేయర్ ఆఫ్ ఇంటర్సెషన్ అంటారు. ఇది యేసుప్రభు చేశారు. యేసుప్రభు మన కోసం ఉన్నటువంటి ఒకే ఒక మధ్యవర్తి. ఆయన నరులందరి తరపున, ముఖ్యంగా పాపాత్ముల తరపున ఆయన ఏకైక మధ్యవర్తిగా ఈ మధ్యవర్తిత్వ ప్రార్థన చేశారు. తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 5-8, రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 34వ వచనం. అబ్రహాము కాలం నుంచి కూడా ఈ మధ్యవర్తిత్వ ప్రార్థన ఉంది. అంటే ఒకరి తరపున మనం అడగటం దేవుని కరుణకు అంటిపెట్టుకున్నటువంటి హృదయం లక్షణం అది. ఈ మధ్యవర్తిత్వ ప్రార్థనలో మనం ప్రార్థన చేసేది కేవలం మన అభీష్టం కోసం మాత్రమే కాకుండా ఇతరుల అభీష్టాన్ని కాంక్షించటం, తనకు హాని చేసినటువంటి వారి కోసం సైతం ప్రార్థన చేయటం. ప్రథమ క్రైస్తవ సంఘాలు ఈ మధ్యవర్తిత్వ ప్రార్థన చేశాయి.
ఆ విధంగా సహవాస జీవితానికి ప్రథమ క్రైస్తవ సంఘాలు కృషి చేశాయి. నాలుగవదిగా కృతజ్ఞతా ప్రార్థన. ఈ కృతజ్ఞతను చెల్లించటం శ్రీసభ ప్రార్థన లక్షణం. కృతజ్ఞతార్పణం అంటే దివ్య బలి ద్వారా శ్రీసభ తన అస్తిత్వాన్ని, తన ఉనికిని చాటుకుంటుంది, తన ఉనికిని బయలుపరుస్తుంది. ఉనికిని బయలుపరిచి ఈ కృతజ్ఞతార్పణం దివ్య బలి ద్వారా శ్రీసభ జీవిస్తుంది. పునీత్ పౌలుడు అంటున్న అన్ని వేళలా అన్ని పరిస్థితుల్లోనూ క్రీస్తు ద్వారా దేవుని కృతజ్ఞతలను చెల్లించండి అంటూ కృతజ్ఞత ప్రార్థన గురించి పౌలుడు తెలియచేశాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 18వ వచనం. తర్వాత 5వదిగా స్తోత్ర ప్రార్థన. దేవునిగా గుర్తించి దేవుణ్ణి పొగడటం, దేవుని మహింపరచడం ఈ స్తోత్ర ప్రార్థన. సమస్త రక్షణ వ్యవస్థలోని మహత్తర కార్యాలను మనం జ్ఞప్తికి తెచ్చుకొని దైవస్తుతిని చేయటం. స్వర్గమందు వేద సాక్షులు, పునీతులు, ప్రవక్తలు అందరితో కలిసి భూమిపైనటువంటి ఈ శ్రీసభ సమైక్యమై వారితో ఐక్యమై సమస్త కష్టాలను దేవుని ముందు ఉంచుతూ విశ్వాసంతో కృతజ్ఞతాభావంతో స్తోత్ర గీతాలను ఆలపించడమే ఈ స్తోత్ర ప్రార్థన అని మనం గమనించాలి. కృతజ్ఞతార్పణం అంటే దివ్య బలిలో ఈ ప్రార్థన రూపాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పబడినటువంటి 5 ప్రార్థన రూపాలన్నీ ఉన్నాయి. దేవుని మహిమ కోసం క్రీస్తు దేహం అంతా అర్పించే నిర్మల స్తోత్ర ప్రార్థనయే ఈ దివ్య బలి. ప్రియులారా, ప్రార్థన మనకు బోధించే వేదాంత సుగుణాలు ఏమిటి అని మనం ధ్యానం చేస్తే, ఇరుకైన లోతైన విశ్వాసం గుండా మనం ప్రార్థన చేసినప్పుడు మాత్రమే మన ప్రార్థనలో ఎదుగుతాం. దేవుని ముఖాముఖిగా చూస్తూ ప్రభుని యందు మన విశ్వాసం ఉంచి మన హృదయాన్ని ఆయన ముందు పరచి మన మనస్సు విప్పి దేవునితో మాట్లాడటం. ఈ ప్రార్థనలో ప్రభుని తండ్రి అంటూ తండ్రి బిడ్డల అనుబంధాన్ని కలిగి మనం ప్రార్థన చేయాలి. వాక్కు రూపేణ, ఆత్మస్వరం రూపేణ దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ మాటలు మనం వినాలి, ఆ వాక్కును మనం వినాలి. ఆశాభావంతో ప్రార్థించాలనే పరిశుద్ధాత్మ మనకి తెలియజేస్తూ ఉన్నది. దేవునిపై ఆశను నిలిపి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే దేవునిలో ప్రేమ ఉండాలి. ఈ ప్రేమ పరిశుద్ధాత్మను మన హృదయాల్లో కుమ్మరిస్తూ ఉన్నాడు. మన హృదయాలను ప్రేమతో నింపుతున్నాడు. ఈ ప్రేమలో ఎదిగినటువంటి మనిషే ప్రార్థనా శిఖరాన్ని చేరుకోగలుగుతాడు. పిల్లలు, ప్రభుని వాక్కు ఆలకించటం, పాస్కా పరమ రహస్యాన్ని అర్థం చేసుకోవటం, ఈ పాస్కా పరమ రహస్యంలో పాల్గొనడం ద్వారా మనం ప్రార్థనలో ఎదుగుతూ ఉంటాం. రోజు జరిగే సంఘటనలో ప్రతి తరుణంలో మనం ప్రార్థన చేయాలి. దైవ రహస్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. న్యాయం, నీతి, శాంతి, సమాధానం గల దైవరాజ్యం రావాలని మనం ప్రార్థన చేయాలి. దివ్య బలి శ్రీసభ సాంప్రదాయం ద్వారా దేవుడు తన బిడ్డలకు పవిత్రాత్మ ద్వారా ప్రార్థన నేర్పిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రియులారా, ప్రార్థన అనేది ఒక శక్తివంతమైనటువంటి ఆయుధం. దేవుని ప్రేమించు బిడ్డలకు యేసుక్రీస్తు రక్షణను స్వంతం చేసుకున్నటువంటి వారికి పరిశుద్ధాత్మ దేవుడిచ్చినటువంటి గొప్ప వరము ఈ ప్రార్థన ఆయుధం. ఇది చాలా శక్తివంతమైనటువంటి ఆయుధం, శక్తివంతమైనటువంటి ఒక మిసైల్. ఈ మిసైల్ని మనం ఎక్కడి నుంచైనా లాంచ్ చేయవచ్చు, ఎక్కడి నుంచైనా గురిపెట్టి మనం శత్రువు పైన దీనిని ప్రయోగించవచ్చు. అయితే ఈ ప్రార్థన చేసేటప్పుడు సైతాన్ని మనల్ని ఎదిరించలేదు. ఈ ప్రార్థన ఏ శక్తి కూడా ఎదిరించలేదు. సైతాన్ని ఈ ప్రార్థనకు ఆటంకాలు కలిగిస్తుంది, కానీ ఈ ప్రార్థన ఆపలేదని మనం గమనించాలి. విశ్వాసి ఆత్మను ప్రార్థనలో పరిశుద్ధాత్మ బలపరుస్తుంది. అందుకే మనం ఒక నిబద్ధత గల సమయం, ఒక ప్రత్యేక సమయాన్ని, ఒక ప్రత్యేక స్థలాన్ని మనం ప్రార్థన కోసం కేటాయించుకోవాలి. యేసు ప్రభువు వారు తమ జీవితంలో ఇదే విషయాన్ని ఆయన చేశారు. ప్రియులారా, ఇంకా మనం రక్షణ చరిత్రలో గొప్ప ప్రార్థనా వీరుల గురించి మనం ధ్యానం చేసినప్పుడు మొట్టమొదటిగా దావీదు మహారాజు గురించి మీకు హృదయ క్షేత్రంలో గొప్ప ప్రార్థనా యుద్ధాన్ని కొనసాగించినటువంటి భక్తుడు దావీదు మహారాజు. సౌలు రాజును తృణీకరించి దావీదును రాజుగా చేసేటప్పుడు ప్రభు అయినటువంటి యావే పలికినటువంటి మాట ఏమిటి చూద్దాం. ఈసాయి కుమారుడైన దావీదు నాకు ప్రియమైన వాడని నేను కనుగొంటిని, ఎలైనా ఆయన నా చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చాను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం.
అన్ని కఠిన సమయాల్లో, అన్ని సమస్యల్లో దావీదుడు ప్రార్థనా ఆయుధాన్ని ఉపయోగించాడు. అతడు దైవ చిత్తాన్ని కనుగొనుటకు, దైవ నిర్దేశకత్వాన్ని ఎరుగుటకు నిత్యం ప్రార్థించేవాడు. 1 సమూయేలు 23వ అధ్యాయం 10-12 వచనాలు. తాను పాపాత్ముడై పాపం చేసినప్పుడు, ఆ పాపాల కోసం పశ్చాత్తాపడినప్పుడు, ఆ పాపాల కోసం క్షమాపణ కోరుతున్నప్పుడు కూడా దేవుని కృప కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ఇంకా దేవునితో లోతైన ప్రగాఢమైనటువంటి అనుబంధాన్ని కలిగి ప్రతిదినము దేవుని అనుభవాన్ని కీర్తిస్తూ ఆయన ఎన్నో కీర్తనలు కూడా వ్రాశాడు. ఉదాహరణకు కీర్తన 23. రెండవ వ్యక్తి మోషే. మోషే గొప్ప పట్టుదల గల ప్రార్థనా వీరుడు. రెఫదీం యుద్ధం జరుగుతోంది, యెహోషువ నాయకత్వంలో జరుగుతోంది. అమలకీయులతో ఇశ్రాయేలు యుద్ధం చేస్తూ ఉన్నారు. అప్పుడు మోషే యెహోషువతో అంటున్నారు, నీవు తగిన వీరులను ఎన్నుకొని అమలకీయులతో యుద్ధానికి వెళ్ళు అని చెప్పాడు. చెప్పిన తర్వాత మోషే అహరోన్ని తర్వాత హూరుని తీసుకొని వాళ్ళిద్దరిని తీసుకొని కొండపైకి వెళ్ళాడు. కొండపైకి వెళ్ళిన తర్వాత చేతులెత్తి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఆయన చేతులు ఎప్పుడు నొప్పి పెట్టి క్రిందకి చేతులు పెడుతున్నాడో ఇశ్రాయేల్ ఓడిపోతూ ఉన్నారు. తిరిగి ఎప్పుడైతే ఆయన చేతుల మీద పెడుతున్నారో ఇశ్రాయేల్ చేతులు ఇట్లా ఎత్తుతూ ఉన్నాడో ఇశ్రాయేల్ గెలుస్తూ ఉన్నారు, విజయాన్ని సాధిస్తూ ఉన్నారు. అప్పుడు ఒక రాతిని తెచ్చి ఆ రాతి మీద మోషేను కూర్చోబెట్టి ఒక పక్క అహరోను ఒక పక్క హూరులు ఆ భుజాలను ఆ చేతులను పట్టుకొని ఇట్లా ఉండేటప్పుడు మోయిజుడు ఆ రోజంతా ప్రార్థన చేశాడు. అట్లా ప్రార్థన పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు. ప్రొద్దు కుంకే వరకు ప్రార్థన చేశాడు. అట్లా ప్రార్థిస్తూ చేతులు ఇట్లా నిలపటం వలన ఇశ్రాయేలీలు యుద్ధంలో విజయాన్ని సాధించారు. అందుకే ఆ ప్రదేశంలో ఒక పూజాపీఠాన్ని నిర్మించి యావే ధ్వజము అనే ఆ ప్రాంతానికి పెట్టాడు మోషే. మోషే గొప్ప మధ్యవర్తిత్వ ప్రార్థన చేశాడు. పరిశుద్ధ గ్రంథంలో సుమారుగా 11 మధ్యవర్తిత్వ ప్రార్థనలను మోషే చేసినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. మూడవదిగా దానియేలు గొప్ప ప్రార్థనా వీరుడు. దానియేలు 21 దినాలు ఉపవాసం ప్రార్థన చేశాడు. యెరూషలేము విముక్తికై ఆయన 21 రోజులు ఉపవాసం చేస్తూ ప్రార్థించాడు. 24వ రోజున దేవుని దూత దానియేలు దగ్గరకు వచ్చి, దానియేలు నువ్వు భయపడకు, మొదటి దినం నుంచి నీ హృదయంలో దేవుని జ్ఞానం కోసం నువ్వు వెతుకుతున్నావని దేవుడు గ్రహించారు. నీవు దేవుని ఎదుట వినయవంతుడు అని దేవుడు గ్రహించారు. అందువల్ల నువ్వు భయపడకు, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది కనుక నేను ఇచ్చటకు వచ్చాను అని ఆ దూత దానియేలుతో పలికాడు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. నువ్వు భయపడకము, నీవు దేవుని దృష్టిలో మిగుల విలువ గలవాడవు, దేవునికి నీవంటే చాలా ఇష్టం కనుక నీవు దేవునికి భయపడకము, నువ్వు దేనికి భయపడకము, చింతింపకము అని యెరూషలేము గురించి, యెరూషలేము పాప విముక్తి గురించి, తన పాప విముక్తి గురించి ప్రార్థించి ఉపవాసం చేసినటువంటి ప్రవక్త దానియేలును దేవుడు కుస్తరిస్తూ జవాబిచ్చారు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, దేవుడు కుమారుడైనటువంటి యేసు ప్రభు గొప్ప ప్రార్థనా వీరుడు. నూతన నిబంధనలో మనం చూస్తాం. ఆయన తన జీవితంలో ప్రార్థనను దేవునితో సంభాషించే అతి ముఖ్యమైనటువంటి, అతి పవిత్రమైనటువంటి, అతి గొప్పదైనటువంటి ఆ సమయంగా ఆయన గుర్తించారు. ఆయన పెందల కడనే లేచేవారు, వేకుజామున లేచి ప్రార్థన చేస్తూ ఉండేవారు మొదటిగా. రెండవదిగా ఆయన రాత్రంతా కూడా ప్రార్థన చేశారు. రాత్రంతా ఆ దినములందు ఆయన ప్రార్థన యందు గడిపెను అని మన లోకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం. తర్వాత ఆయన బాప్తిస్వం తీసుకున్న తర్వాత కూడా ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ ఆయన పైన దిగిరావటం మనం చూస్తాం. లోకాసు వార్త 3వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, యేసుప్రభు ఒంటరిగా ప్రార్థన చేశారు. ఒక పర్యాయము ఆయన ఒంటరిగా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాను. దివ్యరూపధారణ సమయంలో ఆయన ప్రార్థన చేశారు. ఆయన ముఖము ఎంతో మార్పు చెందింది ప్రార్థన చేస్తూ ఉండగా. ఆయన ఏకాంతంగా ప్రార్థన చేశారు. నిర్జన ప్రదేశానికి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేశారు. అంతేకాకుండా కృతజ్ఞతాపూర్వకంగా, తండ్రి నీవు నా మనవిని ఆలకించావు, నువ్వు నా మనవిని వింటావని నాకు తెలుసు, అందుకు నీ కృతజ్ఞతను చెల్లిస్తున్నాను అని ఆయన యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనంలో చేశారు. యేసు ప్రభు కన్నీటితో ప్రార్థన చేశారు. ఇహలోకమున మృత్యువు నుంచి తనను రక్షింప శక్తి కలిగినటువంటి దేవుని గురించి ఆయన కన్నీటితోనూ ఆయన ఏడ్పులతోనూ పెద్దగా ఎలుగెత్తి ప్రార్థన చేశాను అని హెబ్రీకారుడు తెలియచేస్తున్న హెబ్రీ 5:7 వచనం. ప్రియులారా, భయభక్తులతో వినయంతో యేసు ప్రభు ప్రార్థన చేశారు.
ఇంకా ఆయన దేవుని పట్ల అపారమైనటువంటి నమ్మకంతో ప్రార్థన చేశాడు. నీవెల్లప్పుడూ నా మనవిని వినుచున్నావని నేను ఎరుగుదును అంటూ ఆయన నమ్మకంతో ప్రార్థన చేశారు, పట్టుదలతో ప్రార్థన చేశారు. ఆయన బాధల్లో మరింత అకుంఠిత దీక్షతో ఆయన ప్రార్థన చేశారు, మోకరించి ప్రార్థన చేశారు, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి కోసం ప్రార్థన చేశారు. పేతురు కోసం కూడా చెప్తాను, పేతురు నీ కోసం నేను ప్రార్థన చేశాను, నీ విశ్వాసం చెదరిపోకుండా ఉండడానికి కోసం నేను ప్రార్థన చేశాను అని ఆయన పేతురుతో మాట పలికారు. లోకాసు వార్త 22వ అధ్యాయం 32వ వచనం. మరి మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి? మనం ఏ విధంగా ప్రార్థన చేయాలంటే మొట్టమొదటిగా మనం యేసుని నామములో ప్రార్థన చేయాలి. యేసుని నామములో ప్రార్థన స్టార్ట్ చేసి తండ్రి దేవునికి మనము అడ్రస్ చేస్తూ యేసుని నామములో ప్రార్థన కొనసాగిస్తూ యేసుని నామములో ప్రార్థన ముగించాలి. ప్రార్థన తండ్రి దేవునికి మనం అడ్రస్ చేసినప్పటికీ ముగింపు మాత్రము మనం యేసు ప్రభువులో చేయాలి. మన విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసం ఉండి మన ప్రార్థనలో ఏది అడిగినా దేవుడు మనకి ఇస్తారని వాగ్దానం చేశారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. మన వినయంతో ప్రార్థన చేశారు. నా పేరు పెట్టబడినటువంటి నా జనము తాము తెలుసుకొని వారి వినయవంతులై ప్రార్థన చేసిన ఎడల వారి ప్రార్థన నేను ఆలకిస్తాను. 2వ రాజుల దినచర్యలు 7వ అధ్యాయం 14-15 వచనాల్లో తెలియచేయబడ్డది. మరి పరిశుద్ధాత్మ ప్రేరణలో మనల్ని మనం కడుక్కొని పరిశుద్ధాత్మ అభిషేకంలో మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎందుకు చేయాలి? దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రార్థన చేయాలి. మన చింతలు వంతులు అని దేవుని మీద పెట్టి, భారములని దేవుని మీద పెట్టి మనం ప్రార్థన చేయాలి. కృతజ్ఞతాభావంతో దేవుడు మన మొరను ఆలకిస్తున్నాడు, దేవుడు మన మొరను ఆలకించుచున్నాడనే కృతజ్ఞతాభావంతో మనం ప్రార్థన చేయాలి. దేవునిలో మన మనస్సు, మన గురి నిలిపి మనం ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తారు. ప్రియులారా, మరి మెలకువగా ఉండి మనం ప్రార్థన చేయాలి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని యేసు ప్రభువు అంటున్నారు. అదేవిధంగా సోదరులంతా ఏకీభావంతో 2-3 కలిసి ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థన ఆలకిస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియులారా, మరి ప్రార్థన వలన మనకి ఆశీర్వాదాలు ఏమిటో చూద్దాము. ఆ ఆశీర్వాదాలలో దేవుని బిడ్డలుగా ఎదుగుతాము, రక్షణ పొందుతాము, పాపక్షమాపణ పొందుతాము, సమస్యల నుంచి విముక్తిని పొందుతాము, వ్యక్తిగత స్వస్థత లభిస్తుంది, దైవవాకు ప్రత్యక్షత లభిస్తుంది, అపార దీవెనలు లభిస్తాయి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుతాము, దేవుని జ్ఞానాన్ని పొందుతాము, ప్రశాంత జీవితాన్ని జీవిస్తాం. ప్రియులారా, మరి ప్రార్థనలో మనం ఎదుగుతాం, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుతాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదింతురుగాక. ఆమెన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మనల్ని ఆశీర్వదించి ఎల్లవెల్లా కాచి కాపాడుదురుగాక. ఆమెన్.